జగమున ప్రభువ పరవాసిని జగమున ప్రభువా ధన సంపదలు గౌరవములు దహించిపోవు ఈ లోకములో ధన సంపదలు గౌరవములు దహించిపోవు ఈ లోకములో పాపము నిండి జగములో పాపము నిండి జగములు శాపము చేకూర్చుకొని లోకము శాపము చేకూర్చుకొని పరవాసిని జగమున ప్రభువ పరవాసిని జగమున ప్రభువా తెలుపుము నా అంతము నాకు Funeral of our dear brother Jeevan with a prayer. మన ప్రియ సహోదరుడు జీవన్ గారి యొక్క సమాధి కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ప్రార్థనతో ప్రారంభించుకుందాము. Gracious Lord, we thank you for your mercies towards our dear brother Jeevan. కృపల తండ్రి, మా ప్రియ సహోదరుడు జీవన్ గారి ఏడల ప్రభు అని దయ కొరకై నీకు కృతజ్ఞతలు. Lord, he could find your love and your grace. ఆయన నీ యొక్క ప్రేమను నీ కృపను కనుగొనగలిగారు. The gift of life you gave him. నీవు ఆయనకి జీవమనే వరాన్ని ఇచ్చావు. Lord, what great promise of this new life you have given him. ప్రభా, ఎటువంటి గొప్ప ఈ నూతన జీవము యొక్క వాగ్దానం మీరు ఆయనకి ఇచ్చారు. You said, I am the resurrection and life. నేనే జీవమును పునరుద్ధానమును అయి ఉన్నానని మీరు సెలవిచ్చారు. Though you may die, మీరు చనిపోయినప్పటికీ you will find this new life. ఈ నూతన జీవాన్ని మీరు కనుగొంటారు. The life in Christ. క్రీస్తునందు జీవాన్ని. For you are resurrection and life. మీరే పునరుద్ధానము జీవమై ఉన్నారు కాబట్టి Lord, let this new life, let us all possess and be with Jeevan one day. ప్రభా, మేమందరము కూడా ఈ నూతన జీవాన్ని పొందుకొని తర్వాత ఒక దినమందు ప్రభా మేము కూడా జీవంతో ఉండడానికి సహాయం చేయము. Thank you for giving that hope to our dear brother. మా ప్రియ సహోదరుడికి ఆ యొక్క నిరీక్షణ మీరు ఇచ్చినందుకే నీకు కృతజ్ఞతలు ప్రభా. And in this hour of bereavement, ఈ మరణ దుఃఖ సమయంలో we pray for the comfort of thine upon every dear one who is sorrowing and grieving over this death. ఈ మరణ విషయమై దుఃఖించుచున్నటువంటి దేవా బాధలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీదకి నీకు ఆదరణ ప్రభా దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాము. Lord, let your comfort be upon our dear ones. మా ప్రియుల మీద ప్రభా మీ యొక్క ఆదరణ ఉండనివ్వండి. You are our refuge and fortress. మీరు మా యొక్క ఆశ్రయము మా యొక్క దుర్గమునై ఉన్నారు. We run into you where you will find the answer for every need of our heart. మా హృదయం యొక్క ప్రత్యేక అవసరానికి జవాబును కనుగొనేటువంటి మీ యొద్దకు మేము పరిగెత్తుచూ ఉన్నాము. Lord, be with every one of us. ప్రభా, మాలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. And help us to understand where our dear brother has gone to. మా ప్రియ సహోదరుడు ఎక్కడికి వెళ్ళారో మేము గ్రహించుటకు సహాయం చేయము. He is in your presence. ఆయన మీ యొక్క సన్నిధిలో ఉన్నారు. Where there is no pain, there is no more suffering. అక్కడ ఇంకా బాధ కానీ శ్రమ కానీ ఎంత మాత్రమూ లేదు. And also we pray for all the dear ones. Help them to always keep looking to Jesus. తన ప్రియులందరి కొరకు ప్రార్థన చేయించు ఉన్నాము. వారెల్లప్పుడూ కూడా యేసు ప్రభువు వైపు చూచుచునే ఉండుటకు సహాయం చేయము. And being comforted and being strengthened. ఆదరించబడి బలపరచబడనివ్వండి. Help us in that service. ఈ యొక్క కార్యక్రమంలో మాకు సహాయం చేయము. To find the love of Jesus. యేసు ప్రభు యొక్క ప్రేమను కనుగొనుటకు. Who will keep us and cover us. మమ్మల్ని కప్పి కాపాడేటువంటి ఆయన. In Jesus' almighty name we pray. యేసు ప్రభు సర్వశక్తిగల నామములో ప్రార్థించుచూ ఉన్నాము. Amen. ఆమేన్. Now our brothers will
lead us in the singing. మన సహోదరులు పాటలో మనల్ని నడిపిస్తారు. పరలోకమే స్థిరవాసము, ఎంతో తేజ ప్రకాశం అనే గీతం పాడుకుందాం పిల్లారా. 286 పేజ్ 125. పరలోకమే స్థిరవాసము, ఎంతో తేజ ప్రకాశమును, చెప్పజాలని సంతోషము, చూస్తే ఎంత బాగుండును, చూస్తే ఎంత బాగుండును, చెప్పజాలని సంతోషము, చూస్తే ఎంత బాగుండును. ఏ పాపపు జాడుండదు, కన్నీరు దుఃఖం శోధనయు, జయము నంది విశ్రమింతు, జయించి అందు చేరెదము, జయించి అందు చేరెదము, జయము నంది విశ్రమింతు, జయించి అందు చేరెదము. అందు యేసుని సేవించెదం, తెల్ల వస్త్రము ధరించెదము, దులతో ఏకమై స్తుతించి పాడి పొగడెదము, స్తుతించి పాడి పొగడెదము, పరిశుద్ధుని విశ్రమింతు, జయించి అందు చేరెదము. అందు యేసుని సేవించెదం, తెల్ల వస్త్రము ధరించెదము, పరిశుద్ధులతో ఏకమై స్తుతించి పాడి పొగడెదము, స్తుతించి పాడి పొగడెదము, పరిశుద్ధులతో ఏకమై స్తుతించి పాడి పొగడెదము. ప్రభువా మమ్మందరినీ మోక్ష పాత్రులుగా చేయుము, బహు శీఘ్రముగా మిమ్మును చేరితే ఎంత బాగుండును, చేరితే ఎంత బాగుండును, బహు శీఘ్రముగా మిమ్మును చేరితే ఎంత బాగుండును. Safe in the arms of Jesus. 273. Hymn 273. Safe in the arms. దయచేసి మనందరం లేచి నిలబడి పాడుకుందాం పిల్లలు, లేచి నిలబడి పాడుకుందాం. Safe in the arms of Jesus, safe
ప్రియులారా, మన ప్రియ సహోదరుడు జీవన్ గారి గురించి ఇంత త్వరగా ట్రిబ్యూట్స్ ఇవ్వవలసి వస్తుందని నేను అనుకోలేదు. కానీ ప్రభు చిత్తం నెరవేరింది కాబట్టి ఆయన గురించి మాట్లాడే ధన్యత దేవుడు నాకు కూడా ఇచ్చినందుకు చాలా వందనాలు చెల్లిస్తున్నాను. బ్రదర్ జీవన్ గారు అన్ని కుటుంబాల నుంచి వచ్చారు. వారు రామోజీ ఫిల్మ్ సిటీలో టూరిస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. అయితే వారి యొక్క కుమారుడు, ఆయన ఎలా దేవుడి దగ్గరికి వచ్చాడో చెప్తున్నా. వారి యొక్క కుమారుడు నా భార్య పనిచేస్తున్న స్కూల్లో చదివేవాడు. అయితే ఆ టీచర్స్తో ఇంటరాక్షన్ అవ్వడానికి ఆయన తరచూ స్కూల్కి వచ్చేవారు. వచ్చినప్పుడు ఆయన యొక్క ఇంట్రెస్ట్ చూసి, ఈమె తీసుకునే శ్రద్ధను చూసి ఆయన ఆ టీచర్ ఆకర్షించబడ్డాడు. ఆకర్షించబడినప్పుడు ఆ టీచరు నా భార్య ఆయనకి సువార్త చెప్పింది. యేసుప్రభు అంటే ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇది అని చెప్పింది. మేము కూడా హిందూ కుటుంబం నుంచి వచ్చాము, అన్ని కుటుంబం నుంచి వచ్చాము, నేను కూడా ప్రభువు తెలియదు నాకు, కానీ దేవుడు ఇలా రక్షించాడని చెప్పింది. చెప్పినప్పుడు ఆయన కూడా ఆకర్షించబడ్డాడు. అప్పుడప్పుడు మా చర్చ్కి వస్తూ ఉండేవాడు, వనసలపురం వస్తూ ఉండేవాడు. అలాగే స్పెషల్ అకేషన్ అప్పుడు ఇక్కడ ఖైరతాబాద్ కూడా వస్తూ ఉండేవాడు. ఇది మారు మనసు పొందకముందు. అయితే ఒక సంవత్సరం 6 నెలల పాటు వచ్చిన తర్వాత నేను చెప్పాను, బ్రదర్ ఇలా వచ్చిపోవడం వలన మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు, కాబట్టి మీరు మీ యొక్క చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి తప్పు కూడా యేసు ప్రభు దగ్గర మీరు ఒప్పుకొని తీరాలి. దేవుడు క్షమిస్తారు, ఆయన మీకోసం రక్తం కార్చారు, ఆయన తప్పకుండా క్షమిస్తారు. అంటే మరి ఆ అనుభవం ఎలా ఇది అంటే, అప్పుడు నేను చెప్పాను, నేను నా భార్య జీవన్ గారి భార్య కలిసి వాళ్ళ యొక్క ఇంట్లో కూర్చొని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు. ఆయన ఏం తినలేదు, ఆయన భార్య ఏం తినలేదు, చాలా నిష్ఠగా చేశారు. 3వ రోజున దేవుని యొక్క చాలా ఒప్పుకున్నాడు. బాహాటంగా తన రహస్య పాపాలన్నీ కూడా మన నలుగురు ముందు ఒప్పుకున్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఎటువంటి తప్పులు చేశాడు, ఎటువంటి పొరపాట్లు చేశాడు, దేవునికి వ్యతిరేకంగా ఏమేమి చేశాడు, అవన్నీ కూడా బాహాటంగా మా ఎదుట ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకోవడం అంటే దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది, దుఃఖపడుతూ ఒప్పుకున్నాడు. ఒప్పుకొని 3వ రోజున ఒక ఆఫ్టర్నూన్ ఆ టైంలో దేవుని యొక్క మహాప్రకాశమైన వెలుగు ఆయన మీదకి రావటం ఆయన చూశాడు. చూసి ఎలుగెత్తి మొరపెడుతున్నాడు అన్నమాట. దేవా మీకు వందనాలు, ఈ వెలుగును బట్టి వందనాలు అని వాళ్ళంతా చెమటలు వచ్చేసినాయి మనిషికి. ప్రభువుని స్తుతిస్తున్నాడు, ఆయనకు తెలియకుండానే స్తుతిస్తున్నాడు. సరే, అలా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మేము ప్రార్థన చేసి ముగించిన తర్వాత ఇదేంటండి అన్నాడు. ఇది దేవుని యొక్క దర్శనం మీకు దొరికింది, దేవుడు మిమ్మల్ని దర్శించాడండి. అయితే దీంతో సరిపెట్టుకోవద్దు, ప్రభు దగ్గర నుంచి ఒక మాట పొందుకోవాలని ఆఫ్టర్నూన్ తర్వాత కూడా మేము కలిసి మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో అడగమని చెప్పాం. అడిగి నువ్వు ఒక వాక్యం దేవుని దగ్గర నుంచి పొందుకో అంటే ఆయన వాక్యం పొందుకున్నాడు. అది రక్షణ నిశ్చేత వాక్యం వచ్చింది. ఆ విధంగా దేవుని బిడ్డగా ఆయన స్థిరపరచబడ్డాడు, యేసు రక్తంలో కడగబడ్డాడు. తర్వాత ఆయన భార్య దేవుని దగ్గరికి వచ్చింది. అయితే వాళ్ళు హైత్నగర్లో ఉండేవాళ్ళు. అది చర్చ్కి వచ్చి, ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలో టూరిజం డిపార్ట్మెంట్లో చేసేవారు కాబట్టి సండే ఆయనకి హాలిడే ఉండేది కాదు. కాబట్టి ఈవినింగ్ సర్వీస్కి వచ్చేవాడు. చాలా కష్టపడి వచ్చేవాడు పాపం ఆయన. ఎందుకంటే అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పుడు మనకు 6 గంటలకు మొదలయ్యేది, ఆయన ఒక్కోసారి వాక్యం అయ్యే ముందు వచ్చేవాడు అనమాట. అట్లా చాలా కష్టపడి వచ్చారు. అయితే ఆయన ఏమన్నారంటే, అది కాదండి, మీరు మా ఇంటికి రావాలి ఒకసారి అని చెప్పాడు. నేను నా భార్య కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మేము చెప్పాం, మీ ఇంట్లో కొన్ని నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి, వాటిని తీసివేయాలని చెప్పి. మీరు అడగండి దేవుడిని, దేవుడు ఏది చూపిస్తే అది మొత్తం తీసివేయండి అని చెప్పి మొత్తం తీసివేశారండి. విగ్రహాలతో సహా వాళ్ళ పెళ్లి బట్టలు అవన్నీ కూడా వారంతటి వాళ్ళే, మేమేం చెప్పలేదండి, వాళ్ళంతటి వాళ్ళే మూటగట్టి కాల్చివేశారు. తర్వాత చాలా ఆరోగ్యం వచ్చింది ఆయనకి, చాలా రిలీఫ్ వచ్చింది, ఆత్మలో కూడా ఇద్దరు బలపడ్డారు. తర్వాత వాళ్ళకి చాలా కష్టం అవుతుందని చెప్పేసి వనస్థలిపురం షిఫ్ట్ అయ్యారు. వాళ్ళంతటి వాళ్ళే వనస్థలిపురం వచ్చారు. రెగ్యులర్గా చర్చ్కి రావడం, బుధవారం శనివారం కూడా రావటం, ఆత్మలో బలపడటం, ఇవన్నీ జరిగినాయి. అయితే
ఈ యొక్క కరోనా టైంలో ఆయనకి ఉద్యోగం తీసివేశారు. ఎందుకంటే టూరిజం లేదు కాబట్టి ఆటోమేటిక్గా మేనేజ్మెంట్ తీసేశారు. అప్పటి నుంచి కొంచెం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన హెల్త్ కండిషన్ కూడా చాలా ఇదిగా వచ్చేసింది. చాలా కష్టపడ్డారు. అయినప్పటికీ కూడా ఉద్యోగం లేదు. సంఘస్థులు ఖైరతాబాద్ నుంచి కూడా చాలామంది ఆర్థికంగా సహాయం చేశారు. అయితే లాస్ట్ సెప్టెంబర్ వరకు ఆయనకి క్రియాటిన్ లెవెల్ చాలా 14 వరకు వచ్చేసింది. డాక్టర్ని కలిస్తే, మన నిమ్స్ డాక్టర్ని కలిస్తే నువ్వు కంపల్సరీ జాయిన్ అయ్యి డయాలసిస్ అన్నారు. అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఆయన కష్టాలు. చాలా బాధపడ్డారు. కానీ ఒకటనేవాడు, బ్రదర్ నాకు ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఐఎమ్ రెడీ టు గో అనేవాడు. అయితే ఇంకొక ఆయన చేసిన దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన చేసిన సరి చేసుకున్న విషయం ఏమిటి తెలుసా? కొన్ని రాంగ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి ఆయన దగ్గర. నేనేం చెప్పలేదండి. వాటంతటిని ఇద్దరు భార్యాభర్తలు కూడా కలిసి వాటిని కాల్చివేశారు. దానికి వారు క్వాలిఫికేషన్ లేదు, అయినప్పటికీ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. అవి రాంగ్ సర్టిఫికేట్స్ అని దేవుడు వారికి చూపించారంట. అవి తీసేశారు. అలా తమ మనస్సాక్షిని దేవుని ఎదుట, మనుషుల ఎదుట చక్కగా సరి చేసుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు. ఆత్మలో ఎంతో ఎదిగారు, బలపడ్డారు. ఎన్నో ఫోర్సెస్ వచ్చినాయి వాళ్ళని, నలుదిక్కుల నుంచి వచ్చినాయి. అయినప్పటికీ వాటికి లొంగలేదు. యేసు ప్రభువే మాకు కావాలని నిలబడ్డారు వారు. దేవుడు చాలా ఘనపరిచాడు వారిని. ఆ కుమారుడు కూడా ఒకసారి ప్రార్థన చేస్తుంటే ఆ కుమారుడికి కూడా దేవుడు మాట్లాడిన అనుభవం వచ్చింది. చిన్నవాడే కానీ దేవుడు మాట్లాడిన అనుభవం వచ్చింది. దేవుని యొక్క వెలుగు. ఆ ఫాస్టింగ్ ప్రేయర్ ఒకసారి వనసలపురంలో ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తుంటే ఆ వెలుగు కుర్రవాడికి కనబడింది. ఆ విధంగా కుర్రవాడు కూడా దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. అయితే లాస్ట్ సెప్టెంబర్ అనుకుంటా, అక్టోబర్ అమ్మ, సెప్టెంబర్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా దేవుని యొక్క కృప వారిని వెంబడిస్తుంది. ఏ ఉద్యోగం లేదండి, దయచేసి గమనించండి. భార్యాభర్తలకు ఎటువంటి ఉద్యోగం లేదు, ఎటువంటి ఆదాయం లేదు. ఒకవైపు పిల్లవాడిని చదివించుకోవాలి, రెంట్ కట్టాలి, సిటీలో బ్రతకాలి. ఇవన్నిట్లో కూడా ఎవరిని నోరు తెరిచి నాకు ఒక పైసా కావాలని అడగలేదు భార్య కానీ భర్త కానీ. అయినప్పటికీ దేవుడు వారిని, కృపగలిగిన దేవుడు వారిని సమృద్ధిగా పోషించాడు. నేను అడిగాను, బ్రదర్ మీకేమన్నా తక్కువ అవుతుందంటే ఏమీ లేదు బ్రదర్ అని చెప్పాను. అన్ని విషయాల్లో దేవుడు మాకు సహాయం చేసుకుంటూ వచ్చారని చెప్పాను. బ్రదర్ దేవుడు ఎప్పుడు పిలిచినా నేను రెడీగా ఉంటానని చెప్పాను. అయితే హాస్పిటల్లో ఉన్నప్పుడు తన భార్యను పిలిచి క్షమాపణ అడిగారు. అంత మునుపు అడిగారు మారు మనసు పొందేటప్పుడు. కానీ ఈ టైంలో నేను దుఃఖపెట్టుంటే క్షమించు, మా చుట్టాలకు చెప్పు, సంఘస్థులకు, మన వనసలపురం సంఘస్థులకు కూడా చెప్పు, వారిని ఎక్కడన్నా నేను బాధ పెట్టుంటే వారిని క్షమించమని క్షమాపణ అడుగుతున్నానని చెప్పారు. మన నిమ్స్ సిస్టర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. బ్యులా కానీ, నిమ్మి సిస్టర్ కానీ, జాన్ విక్టర్ బ్రదరు, వీళ్ళంతా కూడా చాలా హెల్ప్ చేశారు. అనేక విషయాల్లో హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియచేస్తున్నాను. ఆర్థికంగా సహాయం చేశారు, మోరల్ సపోర్ట్ ఇచ్చారు, మెడికల్ సపోర్ట్ ఇచ్చారు. డాక్టర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. అయితే రీసెంట్గా జరిగిన అద్భుతాన్ని గురించి చెప్తున్నాను. వాళ్ళు ఏమన్నారంటే 18 లక్షలు అయిపోయి ఆ బాడీ కూడా ఇయ్యమని చెప్పారు. ఆమె ఏడుస్తుంది, అన్నా ఇది పరిస్థితి అని చెప్తుంది. దేవుడు నాకు తలంపిచ్చాడు. ఒక తెలిసిన బ్రదర్ ఉంటే ఆ బ్రదర్ని కాంటాక్ట్ చేశాను. కాంటాక్ట్ చేస్తే ఏమొద్దన్నా, మీరు వెళ్ళి ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, రాజీవ్ హెల్త్ కార్డు ఆయన ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, నా పేరు చెప్పండి అని చెప్పాడు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. ఆయన డైరెక్టర్, ఆయన తెలంగాణ అంతటికి చాలా రిసీవ్ చేసుకున్నారు. ఏంటి సార్ అన్నారు. ఇది సార్ పరిస్థితి అన్న. వెంటనే నిమ్స్ వాళ్ళకి ఫోన్ చేశారు. కొన్ని లక్షలు కట్టాలండి, కట్టకుండా ఎక్కడ బాడీని ఇవ్వరు. అయినప్పటికీ జీవన ఏడల దేవుడు కృప చూపించి అనుకోకుండా ఇటువంటి ఇప్పుడు బాడీని ఇక్కడ తీసుకొని ఇంత ఫ్రీగా రాగలిగారంటే అది దేవుని యొక్క కృపేనండి. అలాగ అన్ని విషయాల్లో దేవుణ్ణి సిద్ధపరిచారు. వాళ్ళ బ్రదర్ ఏమన్నారు తెలుసా? మా అన్న ఇక్కడ కళ్ళు మూసాడు, పరలోకంలో కళ్ళు తెరిచాడు. ఆయనకి దేవుడు అంటే తెలియదండి, యేసు ప్రభు అంటే తెలియదు, జీవము గల దేవుడు ఒకే ఒక నిజమైన రక్షకుడు అంటే ఆయనకి తెలియదు. అయినప్పటికీ వాళ్ళ అన్న యొక్క భక్తిని ఆయన గమనించే మాట అన్నారు.
అంటే ఎంత ఇంపాక్ట్ అయింది, ఎంత ఆయన మీద ఆయన యొక్క భక్తి యొక్క ప్రభావం అనేది వాళ్ళ తమ్ముడు కూడా గమనించాడు. ఇంకోటి ఏమిటంటే జీవన్ గారు చేసిన గొప్ప విషయం ఏంటంటే 3 కుటుంబాలని, అన్ని కుటుంబాలని 3 కుటుంబాలని ప్రభు దగ్గర తెచ్చారు. 3 రక్షించబడ్డారు. ప్రభువులో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కుటుంబాల్లో కూడా దేవుడు అద్భుతాన్ని చేశారు. వాళ్ళ మరదలు, వాళ్ళ తమ్ముడు యొక్క భార్య కూడా తన కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోమని చెప్పాడంట. ఆమె ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కొన్ని కష్టాల నుంచి దేవుడు ఆమెను విడిపించాడు. అంతగా దేవునికి ఉపయోగపడ్డాడు. ఇంకెంత సాక్ష్యం అంటే అయింది. ఫస్ట్ మీటింగ్ అంటే ఆయనే వస్తాడు. మీటింగ్కి 1 అవర్ ముందు వస్తాడు. ఇక్కడ మార్నింగ్ సర్వీస్ చూసుకొని యూత్ మీటింగ్ చూసుకొని, ఎందుకంటే కొడుకు యూత్ కాబట్టి యూత్ మీటింగ్లో పెట్టి, యూత్ మీటింగ్ అయిన తర్వాత వనస్థలిపురం వచ్చి భోజనం చేసి 4 o'clock కల్లా మా ఇంట్లో ఉండేవాడు. ఎందుకంటే సామానంతా తీసుకెళ్ళాలి. ఈవినింగ్ సర్వీస్ కల్లా 5 కల్లా మళ్ళీ అక్కడ సిద్ధపరచాలి. అక్కడ సండే స్కూల్ ఉంటుంది, ఇవన్నిటికి సిద్ధపరచాలని కుర్రోళ్ళందరిని తీసుకొని నడుచుకుంటూ వచ్చేవాడు. వాళ్ళ ఇంటికి మా ఇంటికి దూరం. నడుచుకుంటూ వచ్చేవాడు, కుర్రవాళ్ళని తీసుకొచ్చేవాడు. సామానంతా తీసుకువెళ్ళి అక్కడ హెల్ప్ చేసి బాత్రూమ్స్ కడిగి మొత్తం ఫుల్ పీట్ అంతా రెడీ చేసి మైక్ సెట్ అంతా రెడీ చేయించి అక్కడ సిద్ధంగా ఉండేవాడు. ప్రీచర్ రాగానే వాళ్ళకి టీ ఇచ్చేవాడు. ప్రీచర్ రాగానే వాళ్ళకి ఏదో ఒక టిఫిన్ అరేంజ్ చేసేవాడు. వాళ్ళకి టిఫిన్ పెట్టి ఫస్ట్ వచ్చేది ఆయనే, లాస్ట్ వెళ్ళేది ఆయన. ఏ మీటింగ్ అయినప్పటికీ మేము వనసల్పనలో అప్పుడప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకుంటాం హాలిడే రోజు. ఆ రోజు కూడా మొత్తం ఆయన సిద్ధపరిచేవాడు. ఆయన కూడా మాతో పాటు ఫాస్టింగ్ ఉండేవాడు, పేషెంట్ అయినప్పటికీ. అలా అన్ని విషయాల్లో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన ఆ యొక్క క్రమశిక్షణ ఆయన నేర్చుకున్నాడు. అందుకే ప్రభు ఆయన్ని ఇష్టడుగా పిలుచుకున్నాడు. ఆయన ఎక్కడున్నారండి ఇప్పుడు? మీలో కొంతమంది ప్రభు అంటే ఏంటో తెలియని వారు ఉన్నారేమో. ఆయన పరలోకంలో ఉన్నారు, ప్రభువులో సంతోషంలో. ఇక్కడ ఆయన ఇల్నెస్ అంటే అనారోగ్యంతో బాధపడ్డారు. తర్వాత ఏం చేశారు? ఆయనకి పిల్స్ అంటే బిళ్ళలో ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చారు. తర్వాత నిమిషం వాళ్ళు ఏమన్నారు? బిల్లు ప్రొడ్యూస్ చేశారు, ఎన్ని లక్షలు కట్టాలి. కానీ ఇప్పుడున్న ప్రదేశంలో దెర్ ఈజ్ నో ఇల్నెస్, దెర్ ఈజ్ నో పిల్స్, దెర్ ఈజ్ నో బిల్స్. అంత గొప్ప స్థలంలో ఆయన ఉన్నాడు. మీరు బాధపడవలసిన పని లేదు, ఏడవలసిన పని లేదు, దుఃఖపడవలసిన పని లేదు. ఎందుకు అంటే మనమెవ్వరం వెళ్ళలేనటువంటి ప్రదేశానికి ఆయన వెళ్ళారు. ఇక్కడున్నవారు ఎవరైతే ప్రభువుని తెలుసుకోలేదో, మీకు నేను చేసే ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీరు కూడా జీవన్లాగా, అంటే మీరు క్రైస్తవ మతంలోకి రమ్మని నేను చెప్పట్లేదు. ఇది మతం కాదండి, ఇది ఒక మార్గం అంతే. పరిశుద్ధంగా జీవించే మార్గము, పరలోకానికి అంటే స్వర్గానికి వెళ్ళే మార్గం ఇది ఒక్కటే, అంతకుమించింది ఎక్కడా లేదండి. జీవన్ గారు మనకంటే ముందు వెళ్ళారు. మనం కూడా జీవన్ గారు లాగా మన యొక్క దోషాలు, అపరాధాలు, మనం చేసిన తప్పుల విషయమే దేవుని దగ్గర సరిచేసుకుంటే, ఒప్పుకుంటే, మనం చనిపోయినప్పుడు వెళ్ళి జీవన్ గారిని చూస్తాం, జీవన్ గారిని కలుసుకుంటాం. కాబట్టి మీరెవరు బాధపడవలసిన పని లేదు, ఏడవలసిన పని లేదు. దేవుని యొక్క మహాకృప ఆయన ఏళ్ళుంది కాబట్టి ఈ యొక్క మహాఘనత ఆయనకు దక్కింది. ఓ బ్రదర్ అన్నారు, అబ్రహం గారు ఒప్పుకున్నారా ఖైరతాబాద్ రావటానికి అన్నారు. ఎస్ అన్నాను. చాలా ధన్యుడండి ఆయన. ఇంతమంది మధ్యన ఇంత ఘనమైన సమాధి కార్యక్రమం జరుగుతుందంటే ఆయన ప్రభువుకి ఎంత ఇష్టడో చూడు. ఎంతో గొప్పవారికి జరగలేదండి అది, కానీ అన్ని విషయాల్లో తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు అంత ఘనత ఇచ్చాడు. కాబట్టి మీరు దుఃఖపడకుండా, చుట్టాలైన వారు, బంధువులైన వారు, అన్నదమ్ములు అయిన వారు, అక్కలైన వారు, మీలో ఎవ్వరు దుఃఖపడొద్దండి. సంఘస్థులు కూడా నేను విన్నవించేది ఏంటంటే, ఇంతవరకు ఆర్థికంగా సహాయం చేశారు, మోరల్గా సపోర్ట్ చేశారు. వనస్థలపురం బ్రదర్స్, సిస్టర్స్ కూడా మార్నింగ్ సిస్టర్స్ వెళ్ళేవారు నిమ్స్ హాస్పిటల్కి, ఈవినింగ్ నైట్ సిస్టర్తో పాటు ఉండటానికి బ్రదర్స్ వెళ్ళేవాడు. ఇలా అన్ని విషయాల్లో ఆయనకు సహాయం చేసుకుంటూ వచ్చింది సంఘం. కాబట్టి సంఘస్థులకి నేను విన్నవించేది ఏంటంటే, దయచేసి అదే సపోర్ట్ ఇక్కడ నుంచి కూడా. సహోదరి దీవెనకి, ఆమె పేరు ధనలక్ష్మి, ఆమె బాప్టిజం తీసుకున్న తర్వాత దీవెన అని పేరు పెట్టారు. అలాగే సుమిత్కి కూడా మీరు మోరల్ సపోర్ట్, అన్ని విషయాలుగా సపోర్ట్ చేస్తారని నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.
praise to preach at the time of a funeral. జీవన్ గారి గురించిన సాక్ష్యం నిమిత్తమై దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇలాంటి సమాధి కార్యక్రమంలో ప్రసంగించడం కష్టమైనటువంటి పని, But బాధాకరమైంది. one who know the Lord అయితే ప్రభువును ఎరిగినటువంటి ఒక వ్యక్తి always carry the assurance that he is with the Lord, ఎల్లప్పుడూ కూడా తాను ప్రభుతో ఉన్నాను అనేటువంటి నిశ్చయతను కలిగి ఉంటాడు. and always we carry that assurance and hope. మనం ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క నిరీక్షణను అలాగే నిశ్చయతను కలిగి ఉంటాము. So our prayers and our desire and longing that our sister Divana and Sumit may find the comfort of the Lord Jesus who has gone before us to strengthen us. మనకంటే ముందుగా వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆదరణ మన ప్రియ సహోదరి దీవెన అలాగే సుమిత్ పొందాలని మన యొక్క ప్రార్థన, మన యొక్క ఆశయం ఉంది. May God strengthen them at this hour of sorrow and grief. దుఃఖము బాధ ఉన్నటువంటి యొక్క సమయంలో దేవుని యొక్క కృప వారిని ఆదరించునుగాక. And the church joins them in their pain. వారి యొక్క బాధలో సంఘం వారితో కూడా కలిసి ఉన్నది. And as we were praying for them, మేము వారి కొరకు ప్రార్థన చేయొచ్చు ఉండగా may the touch of the Lord strengthen and comfort the dear ones. ప్రభు యొక్క తాకుదల ప్రియులను తాకి ఆదరించునుగాక. Now, let us look at the word of God. దేవుని యొక్క వాక్యమును చూచుకుందాము. 1 Thessalonians 4th chapter verse 13. తెస్సలోనికీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. But I do not want you to be ignorant, brethren, concerning those who have fallen asleep, lest you should sorrow as others who have no hope. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. We see here Apostle Paul writing, ఇక్కడ అపోస్తలుడైన పౌలు వ్రాయడాన్ని చూస్తున్నాం. and those believers at that time in Thessalonica, ఆ యొక్క సమయంలో తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, they were new believers. వారు క్రొత్త విశ్వాసులై ఉండినారు. Mostly they came from the Gentile background. ఎక్కువ శాతము వారు అన్య వృత్తాంతాల నుంచి వచ్చిన వారే. They had to go through various persecutions వారు అనేక హింసల గుండా వెళ్లాల్సి వచ్చింది. and various troubles which brought death. అంటే వారికి మరణాన్ని తీసుకుని వచ్చినటువంటి అనేక శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది. Apostle Paul was writing to them, అపోస్తలుడైన పౌలు వారికి రాస్తూ ఉండినాడు, I do not want you to be ignorant. మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు అని రాశాడు. It's a great joy to meet the Lord, ప్రభువుని కలుసుకోవటం గొప్ప సంతోషమే. and it's great comfort that our brother Jeevan could meet the Lord Jesus. మన ప్రియ సహోదరుడు జీవన్ గారు యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకొనటం అనేటువంటిది గొప్ప ఆదరణే. And the new life which God gave, which he possessed. అంటే దేవుడి ఇచ్చినటువంటి నూతన జీవాన్ని ఆయన పొంది ఉన్నారు. He always lived with that in his mind and the hope he carried till the end. ఎల్లప్పుడూ కూడా దానిని మనసులో కలిగి ఆయన జీవించారు. ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉండినారు. And the Lord strengthened him till the last. చివరి వరకు కూడా ప్రభు ఆయనను బలపరిచారు. And one who knows the Lord ప్రభువును ఎరిగినటువంటి ఒక వ్యక్తి always carry that hope. ఎల్లవేళలా కూడా ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉంటారు. You know, when Paul wrote this letter to the Thessalonians, ఈ తెస్సలోనిక సంఘానికి పౌలు ఈ యొక్క పత్రికను వ్రాసినప్పుడు many did not carry that hope. అనేక మందికి ఆ యొక్క నిరీక్షణ లేకుండింది. And they thought వాళ్ళు అనుకున్నారు, with the death everything is over. మరణముతో ఇక అంతా అయిపోయిందిలే అనుకున్నారు. Loss of hope and loss of everything. నిరీక్షణ కోల్పోయి అన్నిటినీ పోగొట్టుకున్నాం అనుకున్నారు. That to be the end of the life. జీవితం ఇక్కడితో అంతమైపోయింది అనుకున్నారు. But here Paul writes, అయితే ఇక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు, let us not be ignorant. మనము తెలుసుకోకుండా ఉండవద్దు అని, అజ్ఞానులుగా ఉండవద్దు. Let us always carry this hope in our hearts. ఎల్లప్పుడూ కూడా మన హృదయాలలో ఈ యొక్క నిరీక్షణ కలిగి ఉందాం. Jesus by his death and resurrection యేసు ప్రభు తన యొక్క మరణము పునరుద్ధానముల ద్వారా always gives us the hope of those who found him. అంటే ఎల్లప్పుడూ కూడా ఆయనను కనుగొన్నటువంటి వారికి నిరీక్షణ ఇస్తూ, to be with him, ఆయనతో ఉండే నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. to
land where there is no pain and sorrow, అంటే బాధ కానీ దుఃఖము కానీ లేకుండా ఉన్నటువంటి దేశం అది. where our dear brother Jeevan has gone to. మన ప్రియ సహోదరుడైన జీవన్ గారు వెళ్ళినటువంటి ఆ యొక్క స్థలము. We know for quite few days he was battling it out, కొద్ది దినములుగా ఆయన ఈ మరణంతో పోరాడుతూ ఉండినారు. the dialysis and the other process. డయాలసిస్ చేయించబడుతూ అలాగే మిగిలినటువంటి చికిత్స చేయబడుతూ Now all that sorrow and pain of life is over. ఇప్పుడు జీవితం యొక్క ఆ బాధ వేదన దుఃఖమంతా పోయింది. And those who know the Lord always have the hope that he is with the Lord. ప్రభువును ఎరిగిన వారందరికీ ఆయన ప్రభుతో ఉన్నాడు అనేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారు. So Paul wrote, కాబట్టి పౌలు రాశాడు, let us not sorrow like others. ఇతరుల వలె మనము దుఃఖించవద్దు అని రాశాడు. You know, some of the religions, కొన్ని మతాలలో they say at the end of a person or of his life in this world, ఈ యొక్క లోకంలో ఒక వ్యక్తి యొక్క జీవితం ముగిసిన తర్వాత అంతంలో వారు అంటారు, they'll be born as some other insect or animal. తర్వాత వారికి జంతువులను ఒక పురుగులను తిరిగి జన్మిస్తారు అని చెప్తారు. When there is no Christ in our life, మన యొక్క జీవితములలో క్రీస్తు లేనప్పుడు our thinking is something different. మన యొక్క ఆలోచన వ్యత్యాసముగా ఉంటుంది. We are concerned what we are going to be born at the end of our life. మన యొక్క జీవితం అంతంలో మనం మళ్ళా ఎలా పడుతామా అని చెప్పని అలాంటి చింత ఉంటుంది. But thank God, Jesus came into Jeevan's life. అయితే జీవన్ యొక్క జీవితంలోనికి యేసు ప్రభు వచ్చినందుకై దేవునికి స్తోత్రము. We know where he has gone to. ఆయన ఎక్కడికి వెళ్ళారో మనకు తెలుసు. He has gone to be with Jesus. ఆయన యేసు క్రీస్తు ప్రభుతో ఉండటానికి వెళ్ళారు. You know, one who knows the Lord, ప్రభువును ఎరిగినటువంటి ఒక వ్యక్తి at the end of his life, అతని యొక్క జీవితం అంతంలో he carries that assurance to be with Jesus. యేసు క్రీస్తు ప్రభుతో తాను ఉంటాను అనేటువంటి ఆ నిశ్చయతను కలిగి ఉంటాడు. Someone asked the man of God, John Wesley, జాన్ వెస్లీ గారిని ఎవరో ఒకళ్ళు అడిగారట, what will you do if you know you are going to die tomorrow? రేపే గనక మీరు చనిపోబోతున్నారని మీకు తెలిస్తే మీరు ఏం చేస్తారండి అని అడిగారట. He said, ఆయన అన్నారు, I will be the normal person. నేను మామూలు వ్యక్తిగానే ఉంటానండి అన్నారట. Whatever I am doing, I'll continue to do. నేను ఏ పని అయితే చేస్తూ ఉన్నానో ఆ పనే చేస్తూ కొనసాగుతానండి. Because I have the assurance of being with Jesus at the end of my life. ఎందుకంటే నా జీవితం యొక్క అంతములో యేసుక్రీస్తు ప్రభుతో నేను ఉంటాను అనే నిశ్చయత నాకు ఉందండి అని చెప్పారట. A life with Jesus యేసుక్రీస్తు ప్రభుతో జీవితము always gives that assurance. ఎల్లవేళలా కూడా ఆ యొక్క నిశ్చయతను మనకిస్తుంది. Of course, the parting of our dear one gives us pain. సరే, మనకు సహోదరుడు మన నుంచి వెళ్ళిపోవటం మనకు బాధను కలిగిస్తుంది. But always we have a hope. అయితే ఎల్లవేళలా మనకు ఒక నిరీక్షణ ఉంది. One day we will be with him. ఒక దినమందు మనము కూడా ఆయనతో కూడా ఉంటామనే నిరీక్షణ. And the dear ones ప్రియులేమో many times carry an insecurity. అనేక సార్లు అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. But when we have Jesus, అయితే మనం యేసు ప్రభుని కలిగి ఉన్నప్పుడు our perfect security is in Jesus. మన పరిపూర్ణమైనటువంటి భద్రత యేసుక్రీస్తు ప్రభులో ఉంది. Carrying his promises, ఆయన వాగ్దానంలోని కలిగి ఉండి, carrying the hope in Jesus, యేసు ప్రభులో నిరీక్షణ కలిగి ఉండి, and knowing what the Lord has done for us. మన నిమిత్తం ప్రభు ఏం చేశారో దాన్ని ఎరిగిన వారమై, He called us from darkness into light. ఆయన మనను చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచారు. That's only sign of God's unfailing love towards us. అది మన ఎడల తప్పిపోయినటువంటి దేవుని యొక్క ప్రేమకు సూచనగా ఉంది. So Paul writes here, ఇక్కడ పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు, let us not sorrow like others who are without hope. నిరీక్షణ లేని ఇతరుల వలె మనం దుఃఖపడవద్దు అని వ్రాశాడు. Oh, though there is sorrow and pain in our hearts, మనకు హృదయంలో ఆ దుఃఖము వేదన ఉన్నప్పటికీ we always carry the presence of God. ఎల్లవేళలా మనము దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉంటాం. In the midst of our pain and sorrow, మన యొక్క వేదన మన యొక్క దుఃఖ సమయంలో the comfort comes from the Lord, ఆదరణ మనకు ప్రభు నుంచి వస్తుంది. whose assurances, whose security ఎవరి యొక్క always carry us through the time of pain and sorrow. అంటే ఎవరి యొక్క నిశ్చయతలు, ఎవరి యొక్క భద్రత ఈ యొక్క బాధ వేదన ఉన్న సమయంలో మనల్ని భద్రంగా ముందు సాగి వెళ్ళేలా చేస్తుంది. In Psalm 4, 4వ కీర్తనలో verse 8, 8వ వచనములో we see the word psalmist says, I lie down in peace and sleep, for you alone make me dwell in safety. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను
నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుసెదవు. Psalmist says, కీర్తనకారుడు అంటున్నాడు, I'll lie down in peace, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. because it is you alone, it is God alone makes us lie in safety. ఎందుకంటే మనల్ని సురక్షితంగా పండుకునేలా చేసేవాడు కేవలము ప్రభువే కాబట్టి. So we have the Lord with us, కాబట్టి మనతో మనం ప్రభువును కలిగి ఉన్నాం. and always carrying the assurance of His presence and His help. ఆయనకు సన్నిధి, ఆయనకు సహాయము యొక్క నిశ్చయతను ఎల్లవేళలా కూడా మనం కలిగి ఉన్నాం. He is our refuge and fortress. ఆయనే మన యొక్క ఆశ్రయము, మన యొక్క దుర్గమై ఉన్నారు. And let this Lord be with our dear sister, ఈ యొక్క మన ప్రభు మన సహోదరికి తోడుగా ఉండును గాక. strengthening her to overcome this situation. ఈ పరిస్థితిని జయించుటకు ఆమెను బలపరచుచు, We will not grieve like the people of this world, ఈ లోకస్తుల వలె మనము దుఃఖించము. because we know where Jeevan has gone. ఎందుకంటే జీవన్ గారు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలుసు కాబట్టి. You know, the man of God, Bonhoeffer, బాన్హోఫర్ గారు అనే దైవజనుడు, he was in the prison, ఆయన చెరసాల్లో ఉండినాడు. and he knew that he was going to be killed by Hitler. ఆయన హిట్లర్ ద్వారా చంపబడిపోతున్నాడనే సంగతి ఎరిగి ఉండినాడు. Oh, those who were with him, ఆయనతో పాటు ఉండిన వారు they thought he will be very much worried. అనుకున్నారు, ఆయన బాగా చింతిస్తాడు, దిగులు పడతాడు అనుకున్నారు. But he said, ఆయన అన్నారు, death is only a beginning. మరణం అనేటువంటిది కేవలము ఆరంభం మాత్రమే అన్నాడు. He knew he was going to be with Jesus. ఆయన యేసుక్రీస్తు ప్రభుతో ఉండబోతూ ఉన్నాడనే సంగతి ఆయన ఎరిగి ఉండినాడు. Reminded of our presence being with Jesus. అంటే యేసుక్రీస్తు ప్రభుతో మనం ఉండేటువంటి ఆ సన్నిధి విషయమై ఆయన తిరిగి జ్ఞాపకం చేయబడ్డాడు. Let us always carry that hope and assurance. ఎల్లవేళలా కూడా మనం ఆ యొక్క నిరీక్షణను, ఆ యొక్క నిశ్చయతను కలిగి ఉందాం. So when we look at 1 Thessalonians 4:16, తెస్సలోనికీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, for the Lord himself will descend from heaven with a shout, with the voice of an archangel, and with the trumpet of God. The dead in Christ will rise first. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. Oh, when Christ returns, క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు the dead in Christ will rise first. అంటే మొట్టమొదటిగా క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు. So those who are in this world, ఈ యొక్క లోకములో ఉన్నవారు we all will join them. మనందరం కూడా వారితో కలుస్తాం. Oh, what a great hope we carry in Christ. క్రీస్తులో మనం ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాము. And let us all remember one thing, మనందరము కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. what the book of Hebrews reminds us. హెబ్రీ పత్రిక మనకి ఏం జ్ఞాపకం చేస్తూ ఉందో, It is appointed that men shall die, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడెను, and after that judgment. అటు తరువాత తీర్పు జరుగును. So knowing Christ కాబట్టి క్రీస్తును ఎరగటం అనేది makes all the difference. సమస్త వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. One day we all will die, ఒక దినమందు మనందరం కూడా చనిపోతాం. but remember, అయితే గుర్తుపెట్టుకో, whatever we have in our life, whether having Jesus or not, మన జీవితాల్లో మనం ఏం కలిగి ఉన్నామో, యేసు ప్రభుని కలిగి ఉన్నామా లేదా, there's a day of reckoning or a day of judgment. అంటే ఒక న్యాయ తీర్పు దినము ఉంది, ఒక లెక్క అప్పగించేటువంటి ఒక దినం ఉంది. Oh, we all need to be aware of that. ఆ విషయం మనందరం కూడా తెలుసుకొని ఉండాలి. So two things we can't postpone. రెండు విషయాలు మనం వాయిదా వేయలేము. One is our ultimate day of death, ఒకటేమో అంతిమంగా మన మరణ దినాన్ని, and the judgment before the seat of Christ. క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట న్యాయ తీర్పును. Oh, we need to prepare for that. దాని కొరకై మనం సిద్ధపడాలి. And our dear brother Jeevan మన ప్రియ సహోదరుడు జీవన్ గారు is with the Lord, ప్రభుతో ఉన్నారు. and we praise God that God prepared him for that. దాని కొరకై ప్రభు ఆయన సిద్ధపరిచినందుకై దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. And the whole church prayed for him. సంఘమంతా ఆయన కొరకు ప్రార్థించారు. And now it's our responsibility to pray for our dear sister, ఇప్పుడు మన ప్రియ సహోదరి కొరకు మనం ప్రార్థన చేయటము మన బాధ్యత. Sister Deepana and Sumit. సహోదరి దీవెన కొరకు, అలాగే కుమారుడు సుమిత్ కొరకు Let us continue to uphold them in prayer. ప్రార్థనలో మన వాళ్ళని ఎత్తుపట్టుకోవటాన్ని కొనసాగిద్దాము. And the hands of the Lord is strong enough, long enough to hold them up. వారిని పైకెత్తి పట్టుకోవటానికి దేవుని యొక్క హస్తములు
చాలినంత పొడవైనటువంటి హస్తాలై ఉన్నాయి. Let the comforting touch of the Lord be upon them. ప్రభు యొక్క ఆదరణ తాకుదల వారి మీద ఉండునుగాక. And let them always find the assurance in Jesus sufficient to carry them through all the times of sorrow and pain. దుఃఖము బాధ సమయముల అంతటిలో కూడా వారిని ముందుకు తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆదరణతో కూడిన కృప వారికి తోడై ఉండునుగాక. Let us pray that God will strengthen them, దేవుడు వారిని బలపరచాలి అని మనం వారి కొరకు ప్రార్థన చేద్దాం. enable them to overcome, జయించుటకు వారికి సాధ్యం చేయడానికి. and let the prayers of the church encourage them to see greater blessings coming into their lives. అంటే సంఘం యొక్క ప్రార్థనలు వారికి ఇంకా వారి జీవితంలో గొప్ప కార్యాలు చూచడానికి వారిని ప్రోత్సహించేలా ఉండుగాక. Let us pray. ప్రార్థన చేద్దాం. Lord, we look to you this time when we come into your presence with the need of our heart brought before you. దేవా, మా హృదయం యొక్క అవసరం ఎదురు తీసుకుని వచ్చుతూ ఈ సమయంలో ప్రభా నీ తట్టు మేము చుచ్చుచూ ఉన్నాము. While we thank you for the life of our dear brother Jeevan, మా ప్రియ సహోదరుడైన జీవన్ గారి యొక్క జీవితం కొరకై నీకు స్తుతులు చెల్లించుచు, the way you visited him, మీరు ఆయన్ని దర్శించినటువంటి తీరు, the way you gave him the new life మీరు ఆయనకు నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి తీరు, and made use of him for your kingdom's purposes. అనేక రాజ్య ఉద్దేశముల కొరకే మీరు ఆయనను వినియోగించుకున్నారు. Lord, for all that you did, we thank you. ప్రభా, మీరు చేసిన సమస్తము కొరకే నీకు కృతజ్ఞతలు. Lord, your love reached him, ప్రభా, మీ యొక్క ప్రేమ ఆయన్ని చేరుకుంది, brought him out of the darkness, చీకటి నుండి ఆయనను వెలుపలకు తీసుకుని వచ్చింది. and you gave him the new life and the new hope. ఆయనకు మీరు నూతనమైన జీవితాన్ని, నూతన నిరీక్షణను ఇచ్చారు. Lord, be with the dear ones, ప్రభా, ఆ ప్రియులకు తోడుగా ఉండండి. our sister Deevana and Sumit, మా ప్రియ సహోదరి దీవెనకు అలాగే సుమిత్కు and all the other dear ones. మిగిలినటువంటి ప్రియులందరికీ తోడుగా ఉండండి. And let us all find comfort in the love of Jesus. అందరము యేసు ప్రభు యొక్క ప్రేమలో ఆదరణ పొందుటకు సహాయం చేయము. And the Holy Spirit be present with them all the time, reminding where our dear brother has gone to. మా ప్రియ సహోదరుడు ఎక్కడికి వెళ్ళాడు జ్ఞాపకం చేయొచ్చు ప్రభా. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కూడా వారికి ఆదరణ ఇచ్చుటకు సహాయం చేయము. Let your comforting touch be upon them. నీ ఆదరణ తాకుదల వారి మీద ఉండనివ్వండి. You be with them and you be their security. మీరు వారికి తోడుగా ఉండి మీరే వారికి భద్రత అయి ఉండండి. Help us to continue to uphold them in our prayers, ఆ ప్రార్థనలలో వారిని ఎత్తుపట్టుకుంటే కొనసాగించుటకు మాకు సహాయం చేయము. that they may see the answer coming for every situation. తద్వారా ప్రతి పరిస్థితికి దేవా జవాబు రావటం ప్రభా చూడడానికి Be with us మాకు తోడుగా ఉండండి. as we are going for the final burial. చివరి సమాధి కార్యక్రమానికి మేము వెళ్ళనైంటుండగా Continue to be with us and comfort us. మాతో ఉండి కొనసాగి మమ్మల్ని ఆదరించండి. In Jesus' almighty name we pray. యేసు ప్రభు సర్వశక్తిగల నామములో ప్రార్థించుచూ ఉన్నాము. Amen. ఆమేన్. So now for the Jesus, love of God, the fellowship and the communion of the Holy Spirit abide with each and every one of us, especially our dear sister and Sumit. Amen. పరలోకమే స్థిరవాసము, ఎంతో తేజో ప్రకాశమును, చెప్పజాలని సంతోషము, చూస్తే ఎంత బాగుండునో, చూస్తే 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 ఎంత బాగుండునో, చెప్పజాలని
నడుచుచున్నాను నీ దారిన్ నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులి ప్రియులను కొంటిని లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులి ప్రియులను కొంటిని అంతయో మోసమేగా అంతయో మోసమేగా వ్యర్థము సర్వము ఇలలో వ్యర్థము సర్వమును పరవాసిని నే జగమున ప్రభువ పరవాసిని నే జగమున ప్రభువా ధన సంపదలు గౌరవములు దహించిపోవు ఈ లోకములో ధన సంపదలు గౌరవములు దహించిపోవు ఈ లోకములో పాపము నిండి జగములో పాపము నిండి జగములు శాపము చేకూర్చుకొని లోకము శాపము చేకూర్చుకొని పరవాసిని నే జగమున ప్రభువ పరవాసిని నే జగమున ప్రభువా తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంత అల్పుడనో తెలుపుము ఎంత అల్పుడనో విరిగి నలిగి ఉన్నాను నేను విరిగి నలిగి ఉన్నాను పరవాసిని నే జగమున ప్రభువ పరవాసిని నే జగమున ప్రభువా యాత్రికుడనే ఈ లోకములో సిలువ మోయుచు సాగేదనిలలో యాత్రికుడనే ఈ లోకములో Safe in the arms of Jesus, hope for the comfortless. There by his love or shaded, sweetly my soul shall rest. Hark, 'tis the voice of angels born in a song to me. Over the fields of glory,
over the Jasper Sea. Safe in the arms of Jesus, where I am free from care. Safe from the world's temptations, sin cannot harm me there. Free from the blight of sorrow, free from my doubts and fears. Only a few more trials, only a few more tears. Safe, safe, safe in the arms of Jesus. Safe, I'm safe. Safe, safe, safe in the arms of Jesus. I'm safe. Safe, for He is my refuge. Blood He has shed for me. Firm on the rock of ages, ever my trust shall be. Here, let me wait with patience. Wait till the night is on. Wait till I see the morning break on the golden shore. Safe, safe, safe in the arms of Jesus. Safe, I'm safe. Safe, safe, safe in the arms of Jesus. I'm safe.
What could be better than streets of gold? What could be better than never growing old? What could be better than no more sickness and no more pain? What could be better than a perfect place where all our tears are wiped away? And somehow I know paradise improved upon perfection. 'Cause heaven just got better, now you're there. Heaven just got brighter, sweeter than it's ever been. It's all because the Father gave His only Son. 'Cause He knew this day would come, He knew heaven would be better. 'Cause heaven just got better, now you're there. It just got better. What could be better than you and me, standing on the shores of the crystal sea? What could be better than never again having to ask God why? And what could be better than the saints of old casting their crowns around the throne? Somehow I know paradise improved upon perfection. Heaven just got better, now you're there. Heaven just got brighter, sweeter than it's ever been. It's all because the Father gave His only Son. 'Cause He knew this day would come, He knew heaven would be better. Heaven just got better, now you're there. Well, I miss you down here, I know you are there, and I hold to this hope to get me through until then. Just when you think you can't get better, the Father will welcome me in, and I will find you there, and it'll be brighter, sweeter than it's ever been. It's all because the Father gave His only Son. 'Cause He knew this day would come, He knew heaven would be better. Heaven just got better, now you're there. All of us are missing you down here, but I know heaven just got better, now you're there.